ముఖ్యమంత్రి జగన్ కేబినెట్లో ఆయన కీలక మంత్రి. కానీ వచ్చే ఎన్నికల్లో ఆ నేతకు సీటు డోలాయమానంలో పడింది. ఆ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఫ్యాన్ పార్టీ పెద్దలు కొత్త ఇన్ఛార్జిని నియమించారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన సీటు పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేస్తారా లేక అసెంబ్లీ బరిలోకి దిగుతారా? ఏ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? వాట్స్ ది స్టోరీ? మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కీలకమైన పరిశ్రమల శాఖను నిర్వహిస్తున్నారు. అనకాపల్లి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన సీటు డోలాయమానంలో పడింది. వైసీపీ నాయకత్వం అనకాపల్లికి కొత్త ఇన్ఛార్జిని నియమించడంతో అమర్ రాజకీయ భవిష్యత్తు ఏంటనే అంశం చర్చనీయాంశంగా మారింది. మలసాల శ్రీభరత్ కు సీటు కేటాయించడంతో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి ఎంట్రీ ఇచ్చిన అమర్నాథ్ 2019లో వైసీపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవకాశం కల్పించారు. కానీ గెలిచిన తర్వాత అనకాపల్లి నియోజకవర్గంలో ఒక్క సమస్యను పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి మచ్చికైనా కనిపించదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోలేదు. దీంతో అమర్నాథ్ పై వ్యతిరేకం పెరిగిందని పార్టీ నేతలే చెబుతున్నారు. వైసీపీ కేడర్ కు చేసిందేమీ లేదన్న వాదనలో ఉన్నాయి. దీనికి తోడు 2019 ఎన్నికల్లో తన గెలుపు కోసం పనిచేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వైసీపీ నేతలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. పైగా గౌరవం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. గెలిచిన తర్వాత ఒంటెత్తు పోగడలు పోయారంటూ దాడి వీరభద్రరావుతో పాటు ఫ్యాన్ పార్టీ నేతలు అసంతృప్తితోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అనకాపల్లి టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్ కు ఇస్తే ఓడిపోయే ప్రమాదం ఉందని పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్థానంలో మాజీ జడ్పీటీసీ మణెమ్మ కుమారుడు మలసాల శ్రీభరత్ కు సీటును కేటాయించింది వైసీపీ నాయకత్వం. మరోవైపు అనకాపల్లి ఇన్ఛార్జిని మార్చడానికి కొన్ని గంటల ముందే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుటుంబం వైసీపీకి షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి రాజీనామా చేసింది. టీడీపీలో చేరింది. దీంతో ఫ్యాన్ పార్టీకి విషమ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో తనపై వ్యతిరేకత ఉందని గ్రహించిన అమర్ పక్క స్థానానికి మారతారని గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎలమంచిలి నుంచి పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుని అనుచరులను కూడగట్టుకున్నారు. మరోవైపు చోడవరం నియోజకవర్గంలో అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే గాజువాకలో అమర్ నివాసం ఉంది. ఆ స్థానంలో రాజకీయ పలుకుబడితో పాటు ప్రాబల్యం సంపాదించుకున్నారు. ఊరుకోటి చందుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటికీ కేవలం నామ్కే వాస్తే అని ప్రచారం జరుగుతోంది. గాజువాక స్థానంలో ముందుగా గుడివాడ అమర్నాథ్ ను సమన్వయకర్తగా ప్రకటిస్తే వ్యతిరేకత వస్తుందని భావించింది. దీంతో చందు పేరు ప్రకటించి తర్వాత అమర్ ను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా ఉన్న సత్యవతికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు. ఆ స్థానం నుంచి మంత్రికి అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో అమర్ సీటెక్కడా అనే చర్చ సాగుతోంది. మరోవైపు అమర్నాథ్ కు ఈసారి సీటే ఇవ్వరంటూ ఫ్యాన్ పార్టీలో కొందరు ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.